అరే వాహ్! చూడటానికి డ్రై ఫ్రూట్స్‌తో బాగా డెకరేషన్ చేసి ఎంత బాగుంది కదా! యమ్మీ యమ్మీ ఆరెంజ్ కలర్‌లో ఆరెంజ్ టేస్టీలో ఎంత బాగుంటుందో ఈ కేక్‌ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. అసలు డ్రై ఫ్రూట్స్ తినడానికి చాలా బాగుంటుంది. క్రీమీగా టేస్టీగా. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎమ్మిగా అమృతంలాగా ఉండే కేక్ ఎలా చేసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూడండి. ముందుగా మనం కొంచెం మందంగా ఉండే కడాయి కానీ లేకపోతే మనం డబరా సెట్లు ఉంటాయి కదా, ఆ వాటిల్లో ముందు ఫుల్ వీట్ చేసుకోవాలన్నమాట. దానిపైన ఒక స్టాండ్ పెట్టేసి ఇక దాంతోపాటు మనం ఏ దాంట్లో అయితే చేస్తున్నామో దానికోసం ఒక పేపర్ సీట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్కిప్ చేయకుండా 10 నిమిషాల వరకు చూడండి. పర్ఫెక్ట్ నేను చేసినట్టు కేక్ అయితే వస్తుందన్నమాట. దీనికోసం నేను చూపించిన గిన్నెలు కొలతల ప్రకారం తీసుకోండి. ఒక హాఫ్ గిన్నె పెరుగు తీసుకుంటున్నాను. ఒక కప్పు నిండా చక్కెర, హాఫ్ కప్పు నూనె వేసేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీలో. ఓకేనా? అలా పట్టుకున్న తర్వాత మనము ఎగ్లెస్ కేక్ చేస్తున్నాము, ఎగ్ వేయకుండా. ఓకేనా? ఎగ్ లేకుండా చేసినా కూడా కేక్ ఎంత టేస్ట్గా వస్తుందో ఈ వీడియోలో చూడండి. కేక్ చేసినా సరే కరెక్ట్ కొలతలు తీసుకోండి. 2 గిన్నెల నిండా మైదా తీసుకున్నాను. ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడరు, ఒక స్పూన్ వచ్చేసి మిల్క్ పౌడర్ అనమాట. చూసారు కదా? ఇవి వేసేసుకొని దీంట్లో కొంచెము ఒక స్పూన్లో పావు స్పూను బేకింగ్ సోడా, అలాగే వంట సోడా, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని జల్లి పట్టుకోవాలి. ఎప్పుడు కేక్ చేసినా సరే కరెక్ట్గా మనము కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మొత్తం అన్నీ వేసుకొని జల్లి పట్టుకోవాలి. ఎందుకంటే జల్లి పట్టినప్పుడు మనకి ఏదైనా కొంచెం నలకలు లాంటివి కొంచెం లావుగా ఏమన్నా ఉన్నాయంటే పోతాయి. సో ఇప్పుడు మొత్తం స్లోగా నేను చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ, అంటే మనం కొలత ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ గిన్నె కనిపిస్తుంది కదా, దాంతోపాటు నేను తీసుకున్నాను అన్నీ ఈక్వల్గా. కొంచెము తక్కువ పడితే మళ్ళీ వేసుకోండి, లేదంటే జోరుగుంటే మాత్రం కొంచెం పిండి కలుపుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కనుక కలుపుకుంటూ మొత్తం ఒకేసారి పాలు పోయకుండా కొంచెం కొంచెం పాలు పోస్తూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కట్ చేస్తూ కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. సో దాంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం ఒక డ్రాప్ అయిన వెనిగర్ వేసాను అనమాట. మనం బటర్ పేపర్ వేస్తే కేకు మాడిపోకుండా బాగా వస్తుందని అనుకుంటారు కదా, కానీ నేనైతే పిల్లలకి ప్రతి ఒక్క పిల్లల దగ్గర A4 షీట్ ఉంటుంది కదా, ప్లెయిన్ వైట్ పేపరు, దాన్ని కట్ చేసి దానికి కొంచెం ఆయిల్ పూసేసి ఇలా లవ్ షేప్లో ఉన్న నేను ప్యాన్ తీసుకున్నాను. కేక్ ప్యాన్ అనేసి ఫుల్ వీట్ చేసుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న కేక్ బ్యాటరు ఏదైనా సరే స్టీల్ది కానీ లేకపోతే సిల్వర్ది కానీ అలా పెట్టేసి వేడి పెట్టుకోవాలి. సో నేను 9:30కి మార్నింగ్ చేశాను అనమాట. 9:30కి పెట్టుకుంటే కరెక్ట్గా 9:40 అంటే 40 మినిట్స్ వచ్చేసి మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు కేక్ చేసినా సరే 40 మినిట్స్ పడుతుంది. నుంచి మనం 40 మినిట్స్ లెక్కేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము దీనికి కేక్ పైన అప్లై చేయడానికి కొంచెం చాక్లెట్ సూప్ లాగా కొంచెం చాక్లెట్ సిరప్ నేను చేస్తున్నాను చూడండి. కోకో పౌడర్ 2 స్పూన్లు, 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు చక్కెర. గుర్తుపెట్టుకోండి, లిమిట్లో తీసుకోండి. ఎందుకంటే మనం షుగర్ ఎలా తింటామో స్వీట్నెస్ని బట్టి దాన్ని చేసుకోవాలి. ఒక పౌడర్ వచ్చేసి అంటే 1 స్పూను కోకో పౌడర్, 2 స్పూన్లు చక్కెర, 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోరు. దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని కలుపుకొని మనం డబుల్ బాయిల్ చేయాలన్నమాట. డబుల్ బాయిల్ చేస్తే మనకి చాక్లెట్ సిరప్ అనేది కొంచెం థిక్గా అయిపోతుంది. ఆ పచ్చి వాసన మనం కోకో పౌడర్ వేసాం కదా, అది కూడా పోతుందన్నమాట. మనం ఆవిరి మీద ఇలా కలుపుతూ మాడిపోకుండా దీన్ని థిక్గా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. మనం కేక్ పెట్టాం కదా, ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో, కలర్ కూడా మాడిపోకుండా కలర్ ఎంత బాగుందో చూడండి. అసలు నిజంగా అయితే ఈ కేక్ ఒకసారి చేసి చూడండి మీరు, పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ మాత్రం అమృతంలాగా ఉంటుంది. ఈ కేక్ కనుక చేసుకొని తిన్నారంటే బయట కేక్ అస్సలు అలవాటు చేసుకోరు మీరు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్న కేక్స్ వచ్చేసి కొంచెం హెల్తీగా ఉంటుంది, ఎలాంటి కెమికల్స్ ఉండవు. కాకుండా వాళ్ళు ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టోర్ చేసి మనకి అప్పటికప్పుడు కూల్గా డెకరేషన్ చేసిస్తారో మనకు తెలియదు కదా. అదే మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకి మన చేతులతో చేసి పెట్టినట్టు బాగుంటుంది. సో దీంట్లోకి మనము చాక్లెట్ని, నా దగ్గర చాక్లెట్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, స్టోర్ చేసి కేక్ ఎప్పుడు చేస్తుంటాను కాబట్టి అది 2-3 పీసుల్లాగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను అనమాట. మనకు కరెక్ట్గా 40 మినిట్స్ అయిపోయిన తర్వాత కేక్ చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో. మీ దగ్గర ఇలాంటి గిన్నెలు లేకపోతే మనం రోజు కూరలు చేసుకుంటాం కదా సిల్వర్ దాంట్లో, లేకపోతే స్టీల్ గిన్నెలో చేసుకోవచ్చు అనమాట. అప్పుడు దీనికి A4 షీట్ వేసేసి, కొంచెం లేకపోతే A4 షీట్ లేకపోతే పిండి చల్లేసుకొని అలాగా వెయిట్ పెట్టుకోండి, బాగుంటుంది. చూసారా అసలు ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగుంది, ఎక్కడ మాడిపోకుండా. షేప్ చూడండి ఎంత బాగుందో.
కేకులు ఎప్పుడు ఒక 2, 3 సార్లు ఫెయిల్ అవ్వలేదు అనుకంటే చేయకపోవడం తప్పు వచ్చిందనుకోండి, మీకు సరిగ్గా రాలేదనుకోండి, నాలుగోసారి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక్కసారి కేకులు చేయడం అలవాటయిందంటే బయట కేకులు తినలేము. ప్లస్ మనకి ఎప్పుడు చేసుకొని తినాలనిపిస్తుందనమాట. సో, కేక్ అయితే ఇలా వచ్చేసింది. ఇక దీంట్లోకి చల్లారబెట్టుకున్న మనం కేక్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసేసి ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి. చూసారా అసలు కేక్ చాలా బాగుంది కదా! అడిగితే ఎక్కువ 100% ఇలా ప్లెయిన్ కేక్ తీసుకొని పిల్లలకి డైలీ ఇచ్చారంటే మంచిది. అన్నీ క్రీమ్స్ యాడ్ చేసే కంటే కూడా. లేదు మనకు అప్పుడప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే బయట విప్పింగ్ క్రీమ్ దొరుకుతుంది. అది తీసుకొచ్చి ఇలా 2 లేయర్స్గా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. కానీ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనకి ఈ కేక్లో మెయిన్ ఫ్లేవర్ వచ్చేది ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట. సో ఈ ఆరెంజ్ ఫ్లేవర్ కోసం బయట వచ్చేసి మనకి జెల్లీస్ అమ్ముతుంటారు. అన్ని ఫ్రూట్స్ జెల్లీస్ అనేది దొరుకుతుంటాయి. అలా కాకుండా ఇంట్లో మన దగ్గర జామ్ ఉంటుంది కదా, మిక్స్డ్ జామ్ అయినా సరే ఇలా ఆరెంజ్ లేకపోతే పైనాపిల్, మ్యాంగో ఫ్లేవరు ఇలా దొరుకుతాయి కదా, వాటిని ఇలా మన ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని ఇలా జామ్ని థిక్గా చేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇలా ఈ స్టేజ్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము కేక్ని ఒక 2 లేయర్గా చేస్తున్నాను అనమాట. విప్పింగ్ క్రీమ్ కనుక ఉంటే ఇంకా దీనిపైన మనము 2 లేయర్గా వేసేసుకొని వైట్ విప్పింగ్ క్రీము పైన కూడా కొంచెం డెకరేషన్ చేస్తే ఇంకా షాప్లో ఉన్నట్టే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూడండి. ఎందుకంటే మనం ఎగ్ లేకుండా కేక్ చేసాము. కలర్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, సూపర్ ఉంది కదా, చాలా బాగా వచ్చింది. అసలు ఇలాగే ప్లెయిన్ కేకే తినాలనిపిస్తుంది. మాకు ఎక్కువ ప్లెయిన్ కేక్ అలవాటు అయిపోయింది కాబట్టి అలాగే తినాలనిపిస్తుంది. ఇక దీంతో పాటు అలా కట్ చేసుకున్న తర్వాత చక్కెర నీళ్ళు అంటే షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది స్వీట్నెస్ కోసం, అలాగే సాఫ్ట్గా కూల్ కేక్ టేస్ట్ ఎలా వస్తుందో అలాగే వస్తుందన్నమాట. అలా వేసేసుకొని దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న జామ్ ఉంటుంది కదా ఆరెంజ్ ఫ్లేవరు. మెయిన్ ఇక్కడ కేక్ టేస్ట్ వచ్చేది ఈ కేక్లో స్పెషల్ ఏంటంటే ఆరెంజ్ ఫ్లేవర్లో మనం జామ్ వేస్తున్నాం కాబట్టి సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అలాగే మొత్తం అంతా ఈక్వల్గా మనం జామ్ అంతా పూసుకోవాలన్నమాట. అసలు చాలా బాగుంటుంది. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కేక్ టేస్ట్ అనేది తిన్న తర్వాత మీకు తెలుస్తుంది. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, ఆరెంజ్ ఫ్లేవర్తో మనం కేక్ చేస్తున్నామని. సో మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. ఆరెంజ్ ఫ్లేవర్లో కేక్ సూపర్గా ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తారో వాళ్ళు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేక్కి విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. నా దగ్గర టైం ఉన్న దాన్ని బట్టి నేను చూపిస్తాను అనమాట. ఇలా చాక్లెట్ సిరప్ వేస్తే బాగుంటుంది, కానీ నాకు ఎందుకంటే కొంచెం మెయిన్ మనకి విప్పింగ్ క్రీము నేను మొత్తం బ్లెండర్ నాది పాడైపోయింది కాబట్టి నేను కొంచెం ఇలా థిక్గా కాకుండా కొంచెం మెల్ట్ అయిపోయింది అనమాట అది. సో అందుకోసం అని చెప్పేసి ఇలా సైడ్లో వేశాను. సింపుల్గా ఆరెంజ్ ఫ్లేవర్లో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనిపైన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని జీడిపప్పు ఇంకా బాదం మన దగ్గర ఏవి ఉంటాయి అవి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని దీనిపైన డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. కేక్ టేస్ట్ మాత్రం మీరు తిన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఒక్కసారి నా మాటని ఇలా కేక్ చేయండి. ఎగ్తో పని లేకుండా పెరుగు, పాలు, ఇక మైదాపిండి ఉంటే మనకి చూసారా రియల్గా కేక్ ఎంత బాగుంటుందో అది మీకే తెలుస్తుంది చేసి చూసాక. ఇక దాంట్లో నుంచి తీసేసి ఇంకొక ప్లేట్లో పెట్టేసుకొని గట్టిగా కాసేపు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా తీసుకోవాలనుకుంటే తినొచ్చు, లేదంటే వెంటనే మనం చేసిన వెంటనే కూడా తినచ్చు అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ ఫ్లేవర్లో కేక్ అనేది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుందో కదా కేక్ అసలు. పిల్లలకి మనమే చేసి పెడితే కొంచెం డౌట్స్ అనేది బయట ఫుడ్లో ఏం కల్తీ ఉంటుందో అనేది కొంచెం మనము పిల్లల్ని సేవ్ చేయొచ్చు అనమాట ఇలా మనం చేసి పెడితే. ఏముందండి ఒక 10 నిమిషాలు కష్టపడి కేక్ బ్యాటర్ మొత్తం కలిపేసుకొని ఒక 45 మినిట్స్ మనం పని చేసుకుంటూ అటు ఇటు తిరిగి మన ఇంట్లో పై పని చేసుకునే లోపు కేక్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. కేక్ చేయడం అలవాటు చేసుకోండి, చాలా బెనిఫిట్ ఉంటుంది ఇందులో. ఎందుకంటే మనం పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేయండి. పొలానికి వెళ్ళే వాళ్ళైతే చేయలేరేమో, కానీ మామూలుగా అయితే ఇట్లా ఇంట్లో ఉండి టైంపాస్ కాకుండా వాళ్ళైతే ఖచ్చితంగా చేయొచ్చు. షాప్కి వెళ్ళి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మార్నింగ్ టైంలోనే ఎక్కువ నేను టైం 10 గంటల వరకు ఉంటాను కాబట్టి 9కి స్టార్ట్ చేస్తే 10 గంటల వరకు కేక్ ఎప్పుడు చేసినా రెడీ అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ కేక్ మాత్రం మార్నింగే చేస్తాను. అంటే మార్నింగ్ చేస్తే పిల్లలు వచ్చేసరికి అది కూల్గా అయిపోతుంది, పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకోసమే నేను ఎక్కువ ఉదయమే చేస్తాను. చూసారు కదా అసలు మధ్యలో ఎల్లో కలరు మనం వేసాం కదా కస్టర్డ్ పౌడర్, వీటి వల్ల ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఆరెంజ్ మనం యాడ్ చేసాం కాబట్టి ఆరెంజ్ జామ్ ఎంత బాగుందో కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొలతలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఏ గ్లాస్ కానీ ఏదైనా సరే ఫ్లాట్గా ఉండేది మాత్రం తీసుకోండి. సూపర్ ఉంది.
యమ్మీ యమ్మీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఇంక ఈరోజు మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వావ్! అమ్మ కేక్ చేసింది సూపర్ మా, థ్యాంక్ యూ మా అని చెప్తారు. అలాగే ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.